తూర్పుగోదావరి జిల్లా రామన్నపాలెంలో అమరావతి బాస్కెట్బాల్ కప్ పోటీలు జరుగుతున్నాయి. మునిపెన్నడూ జరగని విధంగా అతి చిన్న గ్రామంలో నేషనల్ ప్లేయర్స్తో పోటీలు నిర్వహిస్తున్నామంటున్న రాష్ట్ర సాప్ డైరెక్టర్ రవీంద్రతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. బాస్కెట్బాల్ కప్పు గోపాలపురం నియోజకవర్గంలోని ఒక చిన్న విలేజ్ రామన్నపాలెంలో ఇక్కడ నిర్వహించడానికి గల కారణం, ఇక్కడ ముఖ్య ఉద్దేశం కూడా ప్రస్తుతం మనతో పాటు సాప్ డైరెక్టర్ పేరం రవీంద్ర అయితే ఉన్నారు. ఈయన ఇక్కడ దీన్ని ప్రప్రదంగా కూడా ఇక్కడ నిర్వహించడానికి గల కారణం ఈయన. ప్రస్తుతం ఆయన అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రామన్నపాలెం చిన్న గ్రామం గోపాలపురం నియోజకవర్గంలో ఇక్కడికైతే దగ్గర 20 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి క్రీడాకారులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అంటే పెద్ద కార్యక్రమాన్ని ఇంత చిన్న గ్రామంలో చేయడానికి గల కారణం ఏంటంటే? సార్, ఒకటే సార్, సీఎం సార్ విజన్ ఏంటంటే హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్, యాక్టివ్ లైఫ్ అండి. ఇది ఒక టౌన్కో ఒక మండలానికో కాదండి, రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి కూడా ఈ 3 అవసరము. దాంట్లో భాగంగా సార్ అనేక స్పోర్ట్స్లో మార్పులు తెచ్చారు. దాంట్లో భాగంగానే లాస్ట్ డిఎస్సిలో 421 మందికి స్పోర్ట్స్ కోటాలో జాబులు వచ్చినాయండి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ జాబ్ ఇచ్చినా సరే 3% మేము స్పోర్ట్స్ కోటా కేటాయిస్తున్నామండి. అలా గేమ్స్ను ప్రమోట్ చేస్తున్న భాగంగా రాష్ట్రంలో, అంటే చిన్న ఊరు కాదు పెద్ద ఊరు కాదు, ప్రతి గ్రామంలో కూడా ఒక క్రీడా వాతావరణం తీసుకురావాలి. దాంట్లో భాగంగానే ఇది ఎంత పెద్ద కష్టమైనప్పటికి కూడా సుమారు దీనికి మేము 6.5 లక్షలు వెచ్చించామండి. దాతల ద్వారా కానీ మా సొంత డబ్బులు వేసుకొని మేము ఇది చేస్తున్నాము. అంటే ప్రతి ఊరు, అంటే ఊరు స్థాయి కాదు, ఆరోగ్యం అనేది ఆటలనే అందరికి కావాలి. దాంట్లో భాగంగానే రామన్నపాలెం చిన్న ఊరండి, 2000 ఓట్లు ఉండవు. మా స్కూల్ కూడా 140 మంది పిల్లలు. అటువంటి దాంట్లో ఆ సార్ గారి, సీఎం సార్ యొక్క లక్ష్యానికి అనుగుణంగా, విజన్కి అనుగుణంగా మేము ఈ స్పోర్ట్స్ని రామన్నపాలెం గ్రామం పెట్టడం జరిగిందండి. మేము పెట్టడంతో పాటు మాకు అనేక మంది దాతలు మేము పెట్టినా ముందుకు వచ్చి మనం ప్రైజులు కానీ లేకపోతే భోజనాలకు కానీ అన్నిటికీ హెల్ప్ చేశారు. వారందరి సహకారంతో మేము దీన్ని నిర్వహిస్తున్నామండి. అయితే అన్నింటిలో కన్నా కూడా ప్రతి జిల్లాలో జరిగేదానికన్నా ఇక్కడైతే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నట్టు ఈ మెడల్స్ని కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న ఈ కప్స్ ఉన్నాయో కప్స్ని కూడా భారీ స్థాయిలో చేశారు. ఏంటంటారు సార్? డిఫరెంట్ సార్, మంచి క్వశ్చన్ వేశారండి మీరు. మేము ఈ టోర్నమెంట్ పెట్టినప్పుడే రాష్ట్రంలో బాస్కెట్బాల్ టోర్నమెంటు చాలాసార్లు జరుగుతాయండి. మార్టేరు, రామచంద్రపురం, గుంటూరు, నిజువీడు. అలా మేమేమనుకున్నంటే ఎక్కడా జరగని విధంగా రామన్నపాలెంలో పెట్టాలి. ఆ టార్గెట్ అదండి. దాంట్లో భాగంగానే మీరు చూస్తున్నారు కప్పులండి. ఒకటి 5 ఫీటు, 4 ఫీటు, 3 ఫీట్ అనమాట. అంటే రాష్ట్రంలో ఎవరో ఇచ్చి ఉండకూడదు. వీటి మీద జలంధర్ తయారు చేయించామండి. అలాగే మెడల్స్ కనపడుతున్నాయి పైన, మా మేడం పేరు మీద చేయించాము. అది ఒక్కొక్క మెడల్లో 280 రూపాయలు అయిందండి. జలంధర్లో వాటిని పోత పోసామన్నమాట అండి. జలంధర్ చేయించి 4 రోజుల క్రితం తీసుకొచ్చాము. అలాగే ఒక మీల్స్ విషయంలో కానీ, ప్రైజుల విషయంలో కానీ, కోర్టు విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా కేవలం మనం బాగా చేస్తాన ఉద్దేశంతో టోర్నమెంట్ ఇక్కడ పెట్టామండి. ఏదో క్యాజువల్గా టోర్నమెంట్ పెడదాం మనం అనే ఉద్దేశం అది కాదండి. అయితే మీరు ఈ సాప్ డైరెక్టర్గా ఉన్నారు. లోకేష్ గారికి కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అత్యంత సన్నిహితుడైన పిటిగా మీరెంతో ఇష్టమని కూడా ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మీరు రామన్నపాలెం ఇది ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్లోనే హెచ్ఎంగా కూడా పనిచేస్తున్నారు. ఇది అంటారు? అవును సార్. అయితే నేను ఫస్ట్ ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సీఎం సార్ నన్ను చూడటము, నువ్వు నాతో పాటు రమ్మన్నారు. సార్ నన్ను అమరావతి తీసుకెళ్ళిపోయి రాష్ట్రం మొత్తానికి కూడా స్పోర్ట్స్ని ఇన్ఛార్జ్ చేశారండి. అలాగే కేజీబీవీ స్కూల్స్ స్పోర్ట్స్ యోగా ఇన్ఛార్జ్గా, దాంతోపాటు నన్ను సాప్ డైరెక్టర్ నియమించారు. ఒక 4 ఇయర్స్ పాటు నేను సార్కి అడ్వైజర్గా పనిచేశాను, సాప్ డైరెక్టర్గా పనిచేశానండి. ఆ తర్వాత ఏమైందంటే ప్రభుత్వం మారినప్పుడు నేను వెనక్కి వచ్చాను. సార్ మళ్ళీ మొన్న రూలింగ్లో రాగానే నన్ను గుర్తుపెట్టుకొని, సార్ పాపం నేను సార్ బిజీగా ఉంటాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్ దగ్గరికి, కానీ సార్ గుర్తుపెట్టుకొని సాప్ డైరెక్టర్గా మళ్ళీ నన్ను ఇచ్చి ప్రోత్సహించారండి. సార్ మా మీద ఎంతో నమ్మకం ఉంటేనే మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి సార్ మా మీద ఏం నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని 100% కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. దాంట్లో భాగంగానే ఎంత రిస్క్ అయినప్పుడు కూడా ఇవి చేస్తున్నామండి. అయితే ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడా జరగని విధంగా, అంటే రాజధాని అమరావతి పేరు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ శాసనసభ్యులైతే అమరావతి బాస్కెట్బాల్ కప్పుగా కూడా నామకరణం చేసిన పరిస్థితి అయితే ఉంది. అమరావతి పేరు మీద ఉన్న దాన్ని సార్థకతగా చేసేందుకే ఇంకా ఎక్కడా కూడా లేనట్టు విధంగా, చేయలేని విధంగా కూడా ఈ ప్రస్తుతం ఏదైతే 5 ఫీట్ ఈ కప్స్ ఉన్నాయో 5 ఫీట్ కప్స్ని, అలాగే మెడల్స్ కూడా జలంధర్ మెడల్స్ని కూడా వీళ్ళు తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న సాప్ డైరెక్టర్ వివిధ జిల్లాల్లో కూడా ఈయన పనిచేసిన అనుభవంతో ప్రప్రథమంగా ఆయన పనిచేసే స్కూల్లోనే ఇటు నేషనల్ వైడ్ ప్లేయర్స్ని కూడా సుమారు 20 జిల్లాల నుంచి కూడా ఆటగాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జట్లు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, రామన్నపాలెం నుంచి.